ఒక కంపెనీ అనేది ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అండ్ పాలసీ తీసుకుంటున్నప్పుడు ఏమేమి చెక్ చేసుకోవాలి? అయితే ఇక్కడ మనము దీంట్లో టెక్నికాలిటీస్ చాలా ఉన్నాయి. మనము లాజికల్గా ఆలోచిస్తే, సపోజ్ హెల్త్ ఇన్సూరెన్స్ విషయంలో లాజికల్గా ఆలోచిస్తే, ఇప్పుడు ఒక కంపెనీ ఎటువంటి కంపెనీ చేసుకోవాలంటే, ఏ కంపెనీ అయితే క్లెయిమ్స్కు కుర్రీలు పెట్టకుండా ఇది చేస్తుందో వాటిని తీసుకోవాలి. అంటే ఎక్కువ క్లెయిమ్స్ సెటిల్ చేసే కంపెనీ ఏదైతే ఉందో దాన్ని తీసుకోవాలి. అంటే ఇప్పుడు ఒక 100 క్లెయిమ్స్ ఉన్నాయి, ఒక కంపెనీ 98 క్లెయిమ్స్ సెటిల్ చేస్తుంది అనుకోండి, ఆ కంపెనీ మంచి కంపెనీ. ఒక కంపెనీ 94 చేస్తుంది అనుకోండి, అది మంచి కంపెనీ కాదు. ఒక కంపెనీ 84 క్లెయిమ్స్ సెటిల్ చేసే కంపెనీ కూడా ఉంది ఈ రోజుల్లో. సో అంటే మనం ఏ కంపెనీ ఎక్కువ క్లెయిమ్స్ సెటిల్ చేస్తుందో ఆ కంపెనీని తీసుకోవాలి. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఇప్పుడు నేను ఒక పాలసీ 20 సంవత్సరాల క్రితం తీసుకున్నా, హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ. అప్పుడు ఒకటే కంపెనీ ఉండేది. ఇప్పుడు ఆ కంపెనీ క్లెయిమ్ సెటిల్మెంట్ 84, కంపెనీ పేరు చెప్పనులేండి, అది 84. సో ఇప్పుడు నేను పోటీ చేసుకున్నా దాన్ని వేరే కంపెనీకి. అంటే ఇప్పుడు ఏదైతే 84 క్లెయిమ్ సెటిల్ చేస్తుందో ఆ కంపెనీ ఇప్పుడు ఎవరైనా కొత్త వ్యక్తి తీసుకుంటే 10,000 ప్రీమియం అనుకోండి. ఏదైతే 98 క్లెయిమ్ సెటిల్ చేస్తుందో ఆ కంపెనీ ప్రీమియం మరి 15,000 ఉంటుంది. సో జనాలు అరే ఇది 10,000కే వస్తుంది కదా అని తీసేసుకుంటాం. సో అదొకటి కంపెనీ. అది అంటే ఎంత కంపెనీ సెటిల్ చేస్తా అంటే దాన్ని క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో అంటారు యాక్చువల్ టెక్నికల్గా చెప్పాలంటే. అటువంటి కంపెనీని ఎంచుకోవాలి. తర్వాత ఆ కంపెనీ ఎంత పెద్ద కంపెనీ అనేది కూడా చూడాలి. ఇప్పుడు కొత్త కంపెనీ ఉందనుకోండి, దానికి రిసోర్సెస్ తక్కువ ఉంటాయి. సో క్లెయిమ్స్ ఒకేసారి ఇప్పుడు కరోనా టైంలో చూశారు కదా, మన అదృష్టం ఏంటంటే మన ఇండియాలో కరోనాలో ఎన్ని క్లెయిమ్స్ వచ్చినా కూడా అన్ని క్లెయిమ్స్ హ్యాండిల్ చేశారు. ఏ ఒక్క కంపెనీ కూడా బ్యాంక్రప్ట్ కాలేదు. ఇప్పుడు కరోనా వచ్చి దాదాపు ఒక 3 years అయింది, మన లాక్డౌన్ అయిపోయి. ఇప్పుడు కూడా ఏ కంపెనీ కూడా బ్యాంక్రప్ట్ కాలేదు. మీరు చూసారు లేదు, ప్రీమియమ్స్ పెరిగినాయి. ఎందుకంటే క్లెయిమ్స్ పెరిగినాయి కాబట్టి వాళ్ళు సర్టెన్ అమౌంట్ మొత్తం అక్కడ పెట్టారు కాబట్టి మళ్ళీ వాళ్ళు ఉన్న వాళ్ళ మీద మళ్ళీ ప్రీమియం ఎక్కువ వేశారు. సో అటువంటి కంపెనీని ఎంచుకోవాలి. లక్కీగా మన కంపెనీలు బాగానే ఉన్నా కూడా దాంట్లో మంచి కంపెనీ ఎంచుకోవాలి. అంటే పెద్ద కంపెనీని ఎంచుకోవాలన్నమాట. అంటే దాన్ని ఇప్పుడు అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ అని అంటుంటాం కదా, అంటే మనం ఎక్కువ ఏదైతే హ్యాండిల్ చేయగలుగుతుందో అటువంటి కంపెనీని. తర్వాత మనకు హెల్త్ ఇన్సూరెన్స్ చూస్తే మనకు వెయిటింగ్ పీరియడ్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక పాలసీకి 30 రోజులు ఉంటుంది, ఒక పాలసీకి 3 నెలలు ఉంటుంది, ఒక పాలసీకి 3 సంవత్సరాలు ఉంటుంది. తక్కువ వెయిటింగ్ పీరియడ్ ఏదైతే ఉందో అది తీసుకోవాలి. వెయిటింగ్ పీరియడ్ అంటే ఏముంటుందంటే, మనం పాలసీ తీసుకోగానే మనకు Day 1 నుంచి కవరేజ్ రాదు. అంటే ఇప్పుడైతే జనరల్గా 30 రోజులు అనేది కంపల్సరీ పెట్టారు ఇప్పుడు. సో అంటే ఇప్పుడు ఏమైందటండి, ఇప్పుడు ఒక వ్యక్తికి ఇప్పుడు ఒక మలేరియా జ్వరం వచ్చి మలేరియా కాకుండా ఏదో చిన్న సమ్ యాక్సిడెంట్ అయింది, బైక్ యాక్సిడెంట్ అయింది అనుకుందాం, చిన్న ఫ్రాక్చర్ అయింది అనుకుందాం, ఎవరికో మీ ఎంప్లాయీకి ఫ్రాక్చర్ అయినప్పుడు హాస్పిటల్కి వెళ్ళాడు. డాక్టర్ ఏమంటే సర్జరీ చేయాలి అన్నాడు. సర్జరీ ఎప్పుడు చేయాలంటే, అంటే అర్జెంటా సార్ అంటే, లేదండి 1-2 నెలలు ఎప్పుడంటే మీ వీళ్ళు ఎప్పుడు వస్తే అప్పుడు నేను సర్జరీ చేస్తా అంటాడు. అప్పుడు అతను తెలివిగా ఏం చేస్తారంటే అప్పుడు తీసుకుంటాడు హెల్త్ ఇన్సూరెన్స్. తెలివిగా తీసుకొనేసి నాకు తర్వాత 1 నెల రోజుల తర్వాత వెళ్ళేసి అదే డాక్టర్ని ఇప్పుడే బైక్ మీద పడ్డట్టు అతను సృష్టించేసి ఇది చేసుకుంటాడు. సో అందుకని ఏంటంటే ఇటువంటి అంటే మన దాంట్లో ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్లో ఫ్రాడ్ చేసే వాళ్ళు 10% ఉంటారు. ఇప్పటికి కూడా ఎన్ని చెక్ లిస్టులు పెట్టినా గవర్నమెంట్ ఎంత పెట్టినా కూడా 10% ఫ్రాడ్స్టర్ ఉంటారు. అయినా కూడా వాటిని అవాయిడ్ చేయడానికే ఇటువంటివి అనమాట. అందుకని ఇప్పుడు కొంతమంది డయాబెటీస్ ఉంటుంది, నాకు ఉందని చెప్పరు, కానీ డయాబెటీస్ వల్ల ఉన్న రోగాలు పెరగడము, ఇంకా వేరే కొత్త రోగాలు ఏమైనా వస్తే అవుట్ ఆఫ్ కంట్రోల్ పోవడము, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. అంటే ఒక వ్యక్తి దెబ్బ తగిలింది అనుకోండి, మామూలు వ్యక్తికి ఏం కాదు, అదే డయాబెటీస్ ఉన్న పేషెంట్కి అది ఇన్ఫెక్షన్ అవుతుంది. సో అందుకని ముందున్న ఇవి కొంతమంది చెప్పరు, కొంతమంది చెప్తారు. దానికోసం అని చెప్పేసి ఏంటంటే కొంత వెయిటింగ్ పీరియడ్ అనేది పెడతారనమాట. ఇప్పుడు కొంతమంది థైరాయిడ్ ఉంటుంది, కొంతమందికి బీపీ ఉంటుంది. సో దీనికోసము ఏంటంటే వీళ్ళు అంటే వెయిటింగ్ పీరియడ్ నథింగ్ బట్ ఏంటంటే కొంచెం లుక్అవుట్ పీరియడ్ లాగా అనమాట, అలా పెడుతుంటారు. ఇప్పుడు ఇన్సూరెన్స్లో కూడా ఏజెంట్ ద్వారా తీసుకునేది ఒకటి ఉంటుంది, ఆన్లైన్లో కూడా మనం డైరెక్ట్గా తీసుకునేది ఒకటి ఉంటుంది. ఏ ద్వారా తీసుకుంటే మనకు బెటర్? అంటే ఇక్కడ ఎవరి ద్వారా తీసుకోవడము అనే దానికంటే కూడా అంటే దీనికి కూడా నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది 2 అంటే ఇప్పుడు ఇది రెండింటికి వర్తిస్తుంది, మనకి హెల్త్కి టర్మ్కి రెండింటికి కూడా ఈ ప్రశ్న వర్తిస్తుంది. టర్మ్ ఇన్సూరెన్స్ ఎగ్జాంపుల్ చెప్తే, మా బంధువు ఒక ఆయన 7-8 years బ్యాక్ చనిపోయాడు.
చనిపోయినప్పుడు ఈ 10 రోజులు 12 కార్యక్రమాలు అయిపోయిన తర్వాత నేను వెళ్ళాను అనమాట. వాళ్ళ ఇంట్లో కూర్చొని మొత్తం ఆయన ఇన్సూరెన్స్ ఏంటి, బ్యాంక్ డాక్యుమెంట్స్ ఏంటి అవన్నీ చూసామన్నమాట. చూసిన తర్వాత చూస్తే అతను ఎల్ఐసిలో చేశాడు. అతను పాలసీలు మన దాని ఏమంటారు ఎండోమెంట్ పాలసీలు అనమాట. 19 పాలసీలు ఉన్నాయి. 19 పాలసీలు, 19 డిఫరెంట్ పాలసీలు ఉన్నాయి. అంటే ఒక ఏజెంటు అతనికి 19 పాలసీలు అంటగట్టాడు. అంటే చూడండి, ఒక టర్మ్ ఇన్సూరెన్స్ ఇచ్చినా అయిపోయేది, లేదు సరే ఎండోమెంటే ఇవ్వనివ్వండి ఒక పాలసీ ఇచ్చితే అయిపోయేది. అంటే అతను ఇచ్చింది కూడా ఎవరో కాదు, మా బంధువుకు క్లాస్మేటే, ఫ్రెండు, ఒకటే ఊరు. అంటే ఇంత క్లోజ్ ఉన్నా కూడా అతను తన కమిషన్ కోసం ఇలా చేసినా ఉన్నాడు. తర్వాత ఇదొకటి. ఇంకొక ఏజెంట్ కూడా ఉన్నాడు. నాకు ఒక అనంతపూర్లో ఒక మన ఫాలోవరు, ఆ తర్వాత ఫ్రెండ్ అయ్యాడు అనుకోండి. అతను ఇప్పుడు ఏ చిన్న డౌట్ వచ్చినా ఎవరు వచ్చినా కూడా అతను రెస్పాండ్ అవుతాడు. అతని దగ్గర పాలసీ చేయకపోయినా కూడా మంచి సజెషన్ ఇస్తాడు. అంటే ఏజెంట్స్లో మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డ వాళ్ళు ఉన్నారు. సో దాంట్లో మనకు మంచి సర్వీస్ ఎవరిస్తారు అనే దాన్ని బట్టి మనం ఏజెంట్స్ను చూస్ చేసుకోవాలి. అదొకటి. తర్వాత ఇంకోటి హెల్త్ ఇన్సూరెన్స్ విషయానికి వచ్చేసరి టర్మ్ ఇన్సూరెన్స్ ఏంటంటే చనిపోతే సర్వీస్ ఇవ్వాలి కాబట్టి అక్కడ ఏంటంటే రిలేషన్స్ వీళ్ళైతే బాగుంటుందని అనుకుంటారు చాలామంది. అయితే ఇప్పుడు ఆన్లైన్లో కూడా వీళ్ళు ఏమైందంటే ఇప్పుడు బిజినెస్ మోడల్ చేంజ్ అయింది. ఇంతకుముందు మన ఆన్లైన్ కంపెనీస్ ఏంటంటే ఆన్లైన్లో అప్లై చేసేస్తే అయిపోద్దులే అనుకునేవాళ్ళు. ఇప్పుడు మనం ఆన్లైన్లో మనం రిక్వెస్ట్ పెడితే వాళ్ళు మన దగ్గరకు వచ్చి మనకంతా గైడెన్స్ ఇచ్చి ఫామ్ ఫిలప్ చేసి తీసుకొని పోతున్నారు. ఆ తర్వాత మనం ఒక నెంబర్ కూడా ఇస్తున్నారు. ఇప్పుడు నేను నా టర్మ్ పాలసీ నేను ఆన్లైన్లో తీసుకున్నా. అసలు ఈ కంపెనీస్ ఏం లేనప్పుడే నాది 10 years బ్యాక్ ఏమో తీసుకున్నప్పుడు, అంటే నాకు ఇంతకుముందు ఎండోమెంట్ ఉండే, తర్వాత టర్మ్ పాలసీ తీసుకున్నప్పుడు నేను ఆన్లైన్లో తీసుకున్నాను. మరి ఆన్లైన్లో తీసుకున్నప్పుడు నాకు ఏజెంట్ ఎవరు లేరు, నేనే జస్ట్ బ్యాంక్ మన సైట్కి వెళ్ళేసి తీసుకున్నాను అనమాట. దాంట్లో ఆ పాలసీ వెనకాల నాకు నా సర్వీసింగ్ బ్రాంచ్ ఉందన్నమాట. నా సర్వీసింగ్ బ్రాంచ్ సికింద్రాబాద్. సో దాంట్లో ఒక నెంబర్ ఇచ్చారనమాట. కానీ ఇప్పుడు ఎట్లా ఉందంటే, ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు ఎవరైతే ఆన్లైన్లో కూడా వాళ్ళు వస్తున్నారు పర్సన్స్, వాళ్ళు ట్రైన్డ్ పర్సన్స్ తీసుకుంటున్నారు, క్లెయిమ్స్ కూడా అటెండ్ చేస్తున్నారు. వాళ్ళు ఎప్పుడంటే అప్పుడు మనకు 24/7 360 సర్వీస్ వాళ్ళది ఉంది, ఇది ఉంది. సో ఇప్పుడు మనము కంపేర్ చేయడం కూడా అవసరం లేదు మనకు అంతగా.